హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి క్రిస్పీగా క్రంచీగా కరకరలాడుతూ ఉండే రోజ్ కుకీస్. వీటినే గులాబీ గుత్తులు అలాగే చల్ల గుత్తులని కూడా అంటారు. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ మైదా అలాగే ఒక గ్లాస్ బియ్యం పిండిని తీసుకోవాలి. మనం తీసుకున్న బియ్యం పిండి అలాగే మైదా ఈక్వల్ క్వాంటిటీలో అయితే ఉండాలి. అప్పుడే మన గులాబీ పువ్వులు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు ఇందులో 3/4 గ్లాస్ షుగర్ ని అయితే తీసుకున్నాను. మీరు గనక స్వీట్ తక్కువ తినే వాళ్ళు అయితే 1/2 గ్లాస్ షుగర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. స్వీట్ తినే వాళ్ళు అయితే 3/4 గ్లాస్ అయితే వేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇన్స్టంట్ రోజ్ కుకీస్ అయితే చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను షుగర్ ని పౌడర్ అయితే చేసుకున్నాను. ఒకవేళ టైం ఉన్నట్టయితే మీరు షుగర్ని డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటినన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం ఉండలు లేకుండా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉండకూడదు, అలాగే మరీ లూజ్గా అయితే ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. ఇప్పుడు మనం ఇన్స్టంట్ కుకీస్ అయితే చేసుకుంటున్నాం కాబట్టి మన కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. మీకు ఒకవేళ టైం ఉన్నట్టయితే పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి 3 to 4 అవర్స్ అయితే పక్కన పెట్టుకోండి. అప్పుడు షుగర్ పిండిలో నాని కొంచెం బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది. మీరు అప్పుడు వాటర్ అడ్జస్ట్ చేసుకుని మన గులాబీ పువ్వులు అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్స్టంట్ గులాబీ పువ్వులు చేసుకున్న చాలా క్రిస్పీ అండ్ క్రంచీగా స్వీట్ షాప్ స్టైల్లో చాలా బాగుంటాయి. ఇప్పుడు టేస్ట్ కోసం టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే టేబుల్ స్పూన్ వంట సోడాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇన్స్టాంట్గా చేసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు పిండి అనేది పక్కన పెట్టుకోండి. ఈ లోపు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసేసుకుందాం. ఆ టైం లోపు మనకి పిండి అనేది నానిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత పిండిని చూస్తే మన కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బాండీ అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని వేడి చేసుకుందాం. ఇలా ఆయిల్ వేడి అవుతూ ఉండగానే గులాబీ పువ్వులు వేసే మౌల్డ్ని ఆయిల్లో పెట్టి వేడి చేయాలి. అప్పుడే మనకి గులాబీ పువ్వులు వేసేటప్పుడు ఈజీగా మౌల్ నుండి సెపరేట్ అవుతాయి. ఆయిల్ అనేది వేడవ్వడం స్టార్ట్ అయ్యాక గులాబీ పువ్వులు మోల్డ్ని తీసుకొని పిండిలో ముంచి ఆయిల్లో వేయాలి. అలా పెట్టినప్పుడు గులాబీ పువ్వులు మోల్డ్ నుండి ఈజీగా సెపరేట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఈజీగా అయితే వదలవు. అలాంటప్పుడు ఏదైనా పుల్లని కానీ అట్లగరుటిని కానీ పెట్టి మనం వాటి నుండి సెపరేట్ చేసినట్టయితే మనకి గులాబీ పువ్వు గుత్తు అయితే సెపరేట్ అయిపోతుంది. అలాగే ఆ గులాబీ గుత్తు మౌల్డ్ని అలా గుత్తు వేసాక మళ్ళీ ఆయిల్లో పెట్టి 1 నిమిషం వేడి చేసి మళ్ళీ సేమ్ మన పిండిలో పెట్టి మళ్ళీ గులాబీ గుత్తులు అయితే వేసుకోవాలి. ఇలా చేసినట్టయితే మనకి గులాబీ గుత్తులు ఈజీగా అయితే వదిలేస్తాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం గులాబీ పువ్వునైతే వేయించుకోవాలి. మరి ఎక్కువ కూడా వేయించకూడదు, ఎందుకంటే మనం బయటికి తీసాక అది ఇంకొంచెం కలర్ వస్తుంది కాబట్టి మనం ఇలా వేగిన తర్వాత బయటికి తీసేయాలి. అప్పుడే మనకి మంచి కలర్తో మనకి క్రిస్పీ అండ్ క్రంచీ రోజ్ కుకీస్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా ఈ సంక్రాంతి పండగకి ఈజీగా ఇన్స్టాంట్గా ఇంట్లోనే ఈ గులాబీ పువ్వులు అయితే చేసుకుని ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. నా వీడియో ఇప్పటి వరకు చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే గంట సింబల్ని అయితే కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.